హలో గ్యాస్, వెల్కమ్ టు మన సిద్ధర్మస్థ అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గ్యాస్, ఇక్కడ మనం thumbnail చూసాం కదా, గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అందులో జరిగే మోసాలు అంటే ఏం లేవు. సో మనకి ఆ కంపెనీ నుంచి కాల్ చేసిన వాళ్ళు మన కంపెనీలోకి వెళ్ళక ముందు ఆ కంపెనీలో ఉండే జాబ్ ఇలా ఉంటుందని చెప్తారు, కానీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే జాబ్ అనేది వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫోన్లో ఏం చెప్తారో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా అన్నదాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గాయస్, ఇక్కడ మనకి ఆ కంపెనీలో ఉండేది ఒక డిఎస్ఎం, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఓకే, ఇక్కడ గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ పేరు. అలాగే ఆ కంపెనీలో హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ని మనము సేల్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి డోర్ టు డోర్ డెలివరీ చేయాలి, ఆ ప్రోడక్ట్స్ని అమ్మాలి. మరి మనము అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయితేనేమి, అలాగే న్యూట్రిషన్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, హోమ్ కేర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మనం డోర్ టు డోర్ డెలివరీ చేసి అమ్మగలుగుతామా? లేదు. అలాగే నమ్ముకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ అది కష్టమైన పని. కానీ ఇక్కడ సులువైన పని ఏమిటో తెలుసా? ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి 7,000 అమౌంట్ ఏదైతే 7,000 అమౌంట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ ఇంచుమించు. నెక్స్ట్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి 8,300 ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వచ్చేసి 12,000 చిల్లర ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, ఎవరైనా సరే ఆ కంపెనీలోకి ఫస్ట్ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారాను జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేస్తారనమాట. సో వాళ్ళు మనకి ఏ విధంగా కాల్ చేస్తారంటే, ఫస్ట్ కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక ఫేస్బుక్, అక్కడ కంపెనీలో ఉండేవాళ్ళు ఒక ఫేస్బుక్ చూస్తారు. అంటే వాళ్ళ ఫేస్బుక్ ఆన్ చేసుకొని కంపెనీ ఫేస్బుక్లో ఉండే అన్ని ప్రొఫైల్ వెతుక్కుంటూ పోతారనమాట. అది ఏ ప్రొఫైల్ అయినా కానివ్వచ్చు, అమ్మాయిలు కానివ్వచ్చు, అబ్బాయిల ప్రొఫైల్ కానివ్వచ్చు. ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ లోపల ఎవరైతే ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను అనుకోండి, నా ప్రొఫైల్లో నా పేరు ఉంటుంది, తర్వాత వచ్చేసి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నా బర్త్ ప్లేస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నా నేటివ్ ప్లేస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నేను ఏం చదువుకున్నా నా క్వాలిఫికేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నేను ఏ కాలేజీలో చదువుకున్నానో అది డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది మెన్షన్ చేసుకుంటారు, కొంతమంది ఫోన్ నెంబరు, పేరు మాత్రమే పెట్టుకుంటారు, కొంతమంది ప్రతి ఒక్క డీటెయిల్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా. రైట్, ఇక్కడ వాళ్ళు ఫేస్బుక్లో వెతికిన కాడికి మొత్తం వెతుకుతారు. అందులో ఉన్న కాడికి వాళ్ళు ఎంతవరకు డేటా కలెక్ట్ చేయాలో అంతవరకు డేటా కలెక్ట్ చేస్తారు. ఆ డేటా ఏంటంటే పేరు, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తారు. ఇంకా అవి కాకుండా ఊరు, కాలేజు, స్టడీ, ఏం చదివారు, ఏంటి ఏమని చెప్పి అన్నీ నోట్ డౌన్ చేసుకుంటారు. కొంతమంది చేసుకోరు, జస్ట్ పేరు, ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటారు. ఈ విధంగా ఫేస్బుక్లో నుంచి ఒక 100, 200, 300 నెంబర్లు కలెక్ట్ చేసుకొని ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుంటారు. అన్నీ రాసి పెట్టుకుంటారు. పేరు, ఫోన్ నెంబర్, ఊరు, అవసరమైతే క్వాలిఫికేషన్ కూడా రాసి పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఒక్కొక్క కస్టమర్కి కాల్ చేసుకుంటూ వస్తారు. ఎవరైతే పేర్లు రాసుకుంటారో ఆ ఒక్కొక్క పేరు అతనికి ఫోన్ చేసుకొని వస్తారనమాట. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే అంటే వాళ్ళు ఏ టైంలో కాల్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ చేస్తున్నారనుకోండి ఆ కస్టమర్కి కంపెనీ వాళ్ళు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు పలానా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఇది అనుకోండి, రాజేష్ అనో లేకపోతే ఏదో ఒకటి అనుకోండి. సార్ మీ పేరు రాజేష్ కదా, సో వచ్చేసి మేము గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము. సో మా కంపెనీలో వచ్చేసి ప్రజెంట్ టీమ్ వర్క్, అలాగే వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వర్క్, నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వర్క్ అయితే ఉంటుంది సార్. ఇందులో మీకు నచ్చిన జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే, నేను ఖాళీగా ఉన్నాను, లేకపోతే చదువుకుంటున్నానని కానీ, లేదంటే చదువు అయిపోయింది ఏదో ఒక వేరే జాబ్ చేసుకుంటున్నానంటే తక్కువ ఇన్కమ్ ఉండే జాబ్, ఒక 5,000, ఒక 10,000కి, ఒక 12,000-13,000కి చేసుకుంటాను, కనీసం 20,000 జాబ్ చేసినా కూడా వదిలిపెట్టరోళ్ళు. అది ఎట్లా అంటే నేను ముందు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఒక 15,000 జాబ్ చేస్తున్నా, లేదా జాబ్ చేయకుండా ఖాళీగా చదువు అయిపోయి ఉన్నా, లేదా లేబర్ వర్క్ ఏమన్నా చేసుకుంటున్నా కూడా ఇక్కడ వచ్చేసి మనం ఆ కంపెనీలో జాయిన్ కావచ్చు. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ ఒకటి కావాలి అంటారు, 10th అయినా సరిపోతుంది అంటారు. 10th కాదు కదా, అసలు ఏ చదువు లేకపోయినా కూడా చేర్పించుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ప్రోడక్ట్ సేల్ చేయడం. అంతెందుకు, కనీసం ఒక 40-45 ఏజ్ ఉండే పెద్దవాళ్ళు, అంటే మన పేరెంట్స్ అయినా సరే, మన పేరెంట్స్ని కూడా జాయిన్ చేయించుకుంటారు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు, పాన్ కార్డు ఒక్కటి ఉంటే చాలు, వాళ్ళు కంపెనీలో అయితే చేర్పించుకుంటారనమాట. ఇక్కడ కాల్ చేస్తారు, హలో సార్, మేము గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. సో ప్రజెంట్ మీ పేరు వచ్చేసి రాజేష్ కదా, సో మీ నెంబర్ అయితే నేను ఈ విధంగా చూశాను,
సో నెంబర్ కూడా అంత ఈజీగా వాళ్ళు చెప్పరనమాట, నేను ఇక్కడ ఫేస్బుక్లో నుంచి తీసుకున్నానని చెప్పరు. సో మీ పేరు రాజేష్ కదా సార్, మా కంపెనీలో వచ్చేసి జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రజెంట్ మీరేం చేస్తున్నారు, డిగ్రీ చదివారా, ఇంటర్ చదివారా, లేకపోతే ఖాళీగా ఉన్నారా, లేదంటే వేరే ఏమైనా జాబ్ చేస్తున్నారా, వేరే ఏమైనా జాబ్ చేస్తారా సార్, మీకు ఆ జాబ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ టైం ఎంత, ఈవినింగ్ అవుట్ షిఫ్ట్ టైమింగ్స్ ఎంత, సో మీకు అక్కడ శాలరీ ఎంత వస్తుంది, మీరు ఎన్ని రోజులు పని చేయాలా, మీకు అది హార్డ్ వర్కా ఈజీ వర్కా అని చెప్పి. ఒకవేళ హార్డ్ వర్క్ ఏం లేదు, ఈజీ వర్కే, నెలకు ఒక 20,000 సార్, 20,000 మీ డిగ్రీ చదువుకున్నారు కదా, మీకు 20,000 శాలరీ ఏం సరిపోతుంది చెప్పండి. ఇప్పుడంటే మీరు బ్యాచులర్, రేపు ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ వచ్చినప్పుడు మనకి ఒక హాస్పిటల్ పోయినా కూడా, లేదంటే ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా, లేదంటే సడన్గా ఏదైనా యాక్సిడెంట్లు ఇట్లా ఏమైనా కూడా మనకు చూడండి, మనకు వచ్చి 20,000 జీతము, సంవత్సరం అంతా కష్టపడితే మనకు ₹1,00,000 వస్తుంది, పోనీ 2,00,000 వస్తాయి. 2,00,000 వచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినా, లేదంటే హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఈ మధ్య ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లక్షలలో ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మీరు 5 నెలలు సంవత్సరం కష్టపడితే మీకు ఇక్కడ వచ్చే 1,00,000 డబ్బులు అనేది, ఇక్కడ ఒక రోగం వచ్చిందంటే మీకు 1,00,000 ఒకటేసారి అయిపోతుంది. సో అప్పుడు మీరు సంవత్సరం అంతా చేసిన అమౌంట్ మొత్తం ఇక్కడ ఒక దెబ్బకు పోయేసరికి మనకి చాలా బాధ అయితే వేస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ వర్క్ చేయాలి చెప్పండి. సో మనం సంవత్సరం అంతా అంటే 30 రోజులు వర్క్ చేసి, మనం అక్కడ లీవ్లు కావాలన్నా మనకు వాళ్ళు లీవ్ ఇవ్వరు. తర్వాత వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకోవాలా, వాళ్ళ ఒక సెలవు కావాలనుకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని, వాళ్ళని అడుక్కోవాలా, ఇదంతా ప్రాసెస్ మీకు ఎందుకు చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి మా కంపెనీలో ఒక మంచి బిజినెస్ వర్క్ అయితే ఉంటుంది. సో మీకు కావాల్సినప్పుడు మీరు లీవ్ తీసుకోవచ్చు, మీకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు కంపెనీకి వచ్చి ఆ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక మంచి వర్క్ ఉంటుంది, ఒక శాలరీ ఉంటుంది. శాలరీ ఇంక్రీజ్మెంట్ వచ్చేసి ప్రతి 2 నెలలకు ఒకసారి, లేదా ప్రతి 3 నెలలకు, లేదా ప్రతి సంవత్సరానికి 2 సార్లు మీకు ఇంక్రీజ్మెంట్ ఉంటుంది. అలాగే వచ్చేసి మీ టాలెంట్ బట్టి మీకు ఇంకా శాలరీ అనేది పెంచుకుంటూ పోవచ్చు అని చెప్పి చాలా ఆశలు చూపిస్తారు. ఒకవేళ ఎవడు చదువుకోలేనంటే, చదువు అయిపోయి ఖాళీగా ఉన్నాడా, సో వాడి చూపించేది భయ్యా మీకు చదువు అయిపోయింది, మీరు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు వెతుక్కునే జాబ్ కంటే మిమ్మల్ని వెతుక్కొని వచ్చిన జాబ్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే చాలా మంచిది కదా. మీరు జాబ్ వెతుక్కోవాలా, జాబ్ పర్ఫెక్టా కాదని చెప్పి మీరు చూసుకోవాలా, జాబ్లో 30 రోజులు మీరు పనిచేయాలా, ఆ వచ్చే డబ్బులతో మీకు సరిపోతుందో లేదో తెలియదు. పెళ్ళైతే ఫ్యామిలీని శోధించాలా, ఒకవేళ పెళ్ళి కాకపోయినా ఇంట్లో ఖర్చులు ఉంటాయి. సో హాస్పిటల్కి వెళ్ళినా, బయట ఎక్కడ కానీ ఏమన్నా తీసుకోవాలన్నా, ఏం కావాలన్నా కూడా మనకు సంపాదించుకుంటే, నెల మొత్తం సంపాదిస్తే వచ్చిన 20,000 డబ్బులనే మనకి ఏదానికి సరిపోదు. కానీ మీరు ఒక్కసారి కంపెనీలో జాయిన్ అయ్యారంటే, సో మీరు నెలలలోనే మీరు వేలలో కొద్ది డబ్బులు చూస్తారు. ఇప్పుడు వచ్చేసి మీకు కంపెనీలో జాయిన్ అయినప్పుడు 15,000 18,000 ఇస్తాము. 3 నెలలకు ఒకసారి మీకు ఇంక్రీజ్మెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అంటే 1 ఇయర్కు 2 టైమ్స్ ఒకసారి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది. అది 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఎంతైనా మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ టాలెంట్ అనేది, డబ్బులు సంపాదించుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుందని చాలా భయంకరమైన ఆశలు అయితే చూపిస్తారు. సో వాటిని నమ్మి మనము కంపెనీలోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత, సరే భయ్యా ఓకే వర్క్ ఏంటి అని చెప్పి చెప్తారు. ఇక్కడ వచ్చేసి టీమ్ మేనేజ్మెంట్ అంటారు, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు, తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు. టీమ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, అది నేను ముందు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన 3 వర్క్లు ముందు చెప్తాను. ఇక్కడ వచ్చేసి సరే భయ్యా వర్క్ మీరు చెప్పేది బాగానే ఉంది, నేను మరి ఆ కంపెనీలో జాయిన్ కావాలంటే పద్ధతి ఏంటి, ఒక ఫార్మింగ్ ఏంటి అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు. పద్ధతి ఏంటంటే, సార్ ఏం లేదు సార్, మీరు డిగ్రీ చదివినరా, మీ డిగ్రీ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ తెచ్చుకోండి. మా కంపెనీలో వచ్చేసి వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు కాల్ చేశాను కదా, మీరు ఏ రోజు వస్తారో చెప్పండి, వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే జాబ్స్ వేకెన్సీస్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి. సో నేను ఇట్లా, నాకు తెలిసిన సార్ ఉన్నాడు, సార్కి చెప్పి నేను మీకు సంబంధించి జాబ్ని అయితే సపరేట్గా తీసి పెడతాను. తర్వాత వచ్చేసి మీకంటే ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి పెడతాను. అట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు, మాకు క్లోజ్ ఫ్రెండ్, సో మా ఫ్రెండ్కి జాబ్ కావాలి, ఒకటి వేకెన్సీ తీసి పెట్టండి అని నేను మా సార్ని రిక్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పి చెప్తారు. ఇక్కడ అంటే ఏదో మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నట్టు చెప్తారనమాట. కానీ అక్కడ ఏముండదు, లక్షల కొద్ది జాయిన్ అయినా కూడా ఇంకా జడతానే ఉంటారు. సో ఈ విధంగా చెప్తారు. సరే భయ్యా ఇంకా ఏమేం చేయాలని చెప్పి అంటే, సార్ మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీకు రూము ఫుడ్ కంపెనీనే ఫుల్ టైం అంటే లైఫ్ టైం రూము ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే వచ్చేసి సార్ మనకి ఈ కంపెనీలో ఒక హెల్త్ కేర్ కానీ, ఒక హోమ్ కేర్ కానీ, ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉంటాయి. సో వీటిని కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మీకు ప్రోడక్ట్ ప్రొవైడ్ చేసినందుకు, అలాగే వచ్చేసి మీకు రూము ఫుడ్ ఇచ్చినందుకు మీరు 18,500 అమౌంట్ అనేది, 13,500 అమౌంట్ అనేది మీరు ఈ కంపెనీలో కట్టాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఈ కంపెనీలో కట్టే ముందల్లా మీకు ఈ కంపెనీ అనేది, ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత మీరు జాబ్ ఏ విధంగా చేయాలా, ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత మీకు మీరు చేసే జాబ్ని బట్టి ఏ విధంగా శాలరీ వస్తుంది అన్నది ఒక డెమో క్లాస్ అయితే ఇస్తారు. ఈ డెమో క్లాస్ విన్న తర్వాత మీరు ఆ క్లాస్ తర్వాత మీరు బయటకు వచ్చి, నేను ఈ వర్క్ చేసుకోగలను, నాకు ఈ వర్క్ నచ్చింది అని మీరు అనుకుంటే మాత్రమే మీరు 13,500 అమౌంట్ కట్టి ఈ కంపెనీలో జాయిన్ అవుతారు అని చెప్తారనమాట వాళ్ళు. ఒకవేళ మీకు ఈ డెమో క్లాస్ అనేది నచ్చకపోతే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఒకటి చూసుకోండి,
మీరు ఇప్పటికే చాలా చోట్ల డిగ్రీ చదివి అయిపోయి ఉంటుంది, మీరు ఇప్పటికే చాలా చోట్ల చాలా జాబులు వెతుకుంటారు. కానీ ఇక్కడ మీరుండే లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళినందుకు మీకు మా అంటే ఒక 1000-2000 అవుతాయి. ఈ 2000 డబ్బులు ఎక్కడ పోలేదు, పోతే పోనీలే, మనకి ఇక్కడ జాబ్ వస్తుంది, నచ్చితే జాబ్ వస్తుంది, నచ్చకపోతే జాబ్ పోతే పోయిందిలే అని అనుకోండి. ఇక్కడికి రాండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నచ్చితే జాయిన్ కావచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు క్లాస్ విన్న తర్వాత అని చెప్తారనమాట. ఇక్కడనే మనం సగం టెంప్ట్ అవుతాం, ఎందుకంటే నచ్చితే జాయిన్ అవుతాం, లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా అనేటట్టుగా. సో డబ్బులు కూడా పెట్టుకుంటారు. సార్ డబ్బులు కూడా మీ దగ్గర పెట్టుకోండి, క్లాస్ వినండి, నచ్చితే జాయిన్ కండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అంటారు. సో ఆ ఒక్క మాటకి మనము టెంప్ట్ అయి కంపెనీకి వెళ్తాం. కంపెనీకి వెళ్ళిన తర్వాత క్లాస్ వింటాం, క్లాస్ విన్న తర్వాత బయటకు వస్తాం. ఏం క్లాస్ నచ్చిందా, ఎలా ఉంది జాబు, బాగుంది అని ఒక మోస్ట్ సీనియర్ సార్ వాళ్ళని ఒక 2-3 దగ్గర తీసుకొని పోయి వాళ్ళకి వస్తున్న జీతాల గురించి, వీటి గురించి చెప్పి బాగా ఆశ్చర్యపించి ఫైనల్గా వద్దు అనుకున్న వాడి చేత కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతున్న వాడి దగ్గర నుంచి కూడా వాడిని నడిమిద్దరు అలా దింపేసి వాడిని కంపెనీలోకి పట్టుకొచ్చి వాడిని జాయిన్ చేపిస్తారు. అంత మైండ్ వాష్ చేస్తారనమాట. సో బ్రెయిన్ వాష్ ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చేరిన తర్వాత ఒక 3 రోజులు కనిపెట్టుకొని ఉంటారు మనిషిని, వాడు ఎక్కడికి వెళ్ళకుండా వాడిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు. 3 రోజుల తర్వాత వాడికి చెప్తారనమాట సింపుల్గా, పక్కకు పిలుచుకుపోయి, బాబు నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయినావు, ఈ కంపెనీలో నీకు శాలరీ రావాలంటే నువ్వు మనుషులను చేర్పియాలా, లేదా ప్రోడక్ట్ సేల్ చేయాలా. ఇక్కడ నువ్వు 8500 కట్టి నీకు ప్రోడక్ట్ ఇచ్చాం కదా, ఆ ప్రోడక్ట్ నువ్వు నా కింద జాయిన్ కాబట్టి నేను నీకు అమ్మినట్టు. మరి అదే ప్రోడక్ట్ నువ్వు ఇంకొకరికి అమ్మాలా, వాళ్ళు ఇంకొకరికి అమ్మాలా. ఇప్పుడు మనకి స్టాలిన్ సినిమాలో ఒకరికి సాయం చేసి వాళ్ళు ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురులో ఒక్కొక్కరిని ఇంకొక ముగ్గురికి సాయం చేయమని ఒక చార్ట్ రెడీ అవుతుంది కదా. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేను ఒకరిని చేర్పిస్తా, వాడికి సంబంధించిన వాళ్ళని ఒక 10 మందిని చేర్పించుకుంటాడు. ఆ 10 మంది ఒక్కొక్కరు ఇంకొక వాళ్ళ నెట్వర్క్ని పెంచుకుంటూ పోతారు అనమాట. ఈ విధంగా నా కింద ఒక 100 మంది చేరిందంటే ఒక్కొక్కరు 8800 కట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ని తీసుకుంటారు. అంటే అదంతా నేను ఇండైరెక్ట్గా మనుషుల దగ్గరికి, డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ చేయకుండా ఇక్కడ నేను మనుషుల్ని చేర్పించడం వల్ల ఆ మనుషులు నా కింద చేరి వాళ్ళు కట్టే డబ్బుల్లో వాళ్ళకి కంపెనీ అనేది ప్రోడక్ట్ ఇస్తుంది నా ఐడి కింద. అప్పుడు నేను ఇండైరెక్ట్గా వాళ్ళకి అమ్మినట్టే. అంటే డైరెక్ట్ డోర్ టు డోర్ డెలివరీ చేయకుండా ఇండైరెక్ట్గా నేను వీళ్ళకి అమ్మినట్టే. సో ఈ విధంగా మనుషుల్ని చేర్పించుకుంటూ పోతుండాలి. లేదు అంటే డోర్ టు డోర్ డెలివరీ చేయాలి. మనకి ఇక్కడ డోర్ టు డోర్ డెలివరీ కష్టం కాబట్టి మనుషుల్ని చేర్పించి మన ఐడి కింద మనం అనేది ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఐపీ టర్న్ ఓవర్ అంటే అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ మనుషుల్ని చేర్పిస్తే మాత్రం మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది తప్ప మిగతా ఏమీ లేదు. ఇప్పుడు నేను ముందు చెప్పినాను కదా, టీమ్ మేనేజ్మెంట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే వచ్చేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇక్కడ టీమ్ మేనేజ్మెంటే ఏం లేదు. ఇప్పుడు నేను జాయిన్ అయినా, నా కింద ఒక 50 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళతో నేనేం చేయాలా, ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ, అరే మీరు వాళ్ళకి ఫోన్ చేసిండ్రా, వీళ్ళకి ఫోన్ చేసిండ్రా, ఎంతమంది నీ కింద వస్తున్నారు, ఈరోజు ఎంతమంది వస్తున్నారు, రేపు ఎంతమంది వస్తున్నారని నేను వాళ్ళతో అడిగించుకుంటూ, వాళ్ళ దగ్గర అడుక్కుంటూ నేను వాళ్ళని ఫాలోఅప్ చేయించుకోవాలి. అరే మనుషుల్ని చేర్పియండి, లేకపోతే మీరు ఎట్లా బతుకుతారు, నేను ఎట్లా బతకాలా, మీరు మనుషుల్ని చేర్పించాను కదా, నేను బతుకుతాను, మీరు బతుకుతారు, మీకు డబ్బులు వస్తాయి. వచ్చిన వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి వాళ్ళు 10 మందిని చేర్పించేటట్టు చేయండి అని మనం ఇక్కడ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, చిన్నపిల్లలకి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పలక ఆలు రుద్దిచ్చినట్టు అటు రుద్దియాలన్నమాట వాళ్ళ బ్రెయిన్ మొత్తము. తర్వాత వచ్చేసి ఒకవేళ వాళ్ళు వాళ్ళు కస్టమర్లతో మాట్లాడలేకపోతే వాళ్ళు ఫోన్ తీసుకొని వచ్చి మన దగ్గరికి వస్తే, ఇదిగో నేను ఈ టైంలో వచ్చినా, నేను ఇప్పుడు ఇంత సంపాదించుకుంటున్నా, నా జీతం ఇంత వస్తుంది అని చెప్పి మనం వాళ్ళకి ఆశలు పెట్టి, ఒకవేళ మన కింద వాళ్ళు మన కింద వాళ్ళు అవతల వాళ్ళతో మాట్లాడడానికి చేత కాకపోతే అప్పుడు మనం మాట్లాడాలా. ఇదొకటి ప్రాసెస్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారా. ఇప్పుడు ప్రతి ఒక్కరు జారడానికి వచ్చినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేయాలి కదా. వెరిఫికేషన్ చేసి వాడిని కంపెనీలో జాయిన్ చేయాలా. అదొకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏముంది, ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏమి అని చెప్పి. బయట ప్రోడక్ట్లు అన్నీ కల్తీ ఉంటాయి, కెమికల్ ఉంటాయి. మన ప్రోడక్ట్లో ఎటువంటి కల్తీ ఉండదు, కెమికల్ ఉండదు. అఫ్కోర్స్ అవి ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావచ్చు, కెమికల్ లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అమౌంట్ కట్టి జాయిన్ అవుతున్నాం, 10 మందిని చేర్పిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సరే ఇప్పుడు నేను 50 మందిని చేర్పించిన, నేను కంపెనీలోకి పోయి వచ్చిన 2015లో నేను కంపెనీలో చేరిన తర్వాత నా కింద వచ్చేసి 25 మందిని చేర్పించిన నేను. అంటే నలుగురిని నేను చేర్పించిన, నలుగురిలో ఒక్కడే 25 మందిని చేర్పించిండు, మిగతా వాడు 10 మందిని చేర్పించిండు, మిగతా వాడు 5 మందిని చేర్పించిండు. వాళ్ళు ఎక్కడోళ్ళు నాకు కూడా తెలియదు, ముఖం తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిన నెంబర్ అంటే ఫేస్బుక్లో నుంచి.
ఫేస్బుక్లో ఎవడెవడో కూడా తెలియదు, అందరి నెంబర్లు రాసుకోవడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళని ఫాలో అప్ చేసుకొని వాళ్ళ కంపెనీలోకి వచ్చేటట్టు చేయడం, కంపెనీలోకి వచ్చి క్లాస్ విన్న తర్వాత వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ కంపెనీలోనే చేరేటట్టు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి కంపెనీలో చేరిపోయడం. ఇది ఒక్కటే ఇక్కడ టార్గెట్. కంపెనీలో చేరిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి మళ్ళీ ఇంకొక 10 మందిని చేర్పించడం. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఒకటే గాయ్స్. సో ఎవరు కూడా ఆ కంపెనీలో పోవాకండి, పోయి మోసపోవాకండి. మీరు పోయి మోసపోయిందే కాకుండా ఇంకొక 100 మందిని మీరు జాయిన్ చేపిస్తున్నారంటే వాళ్ళని కూడా మీరు మోసం చేసినట్టు ఉంటుంది, రైట్. ఇక్కడ ఎందుకు మోసం చేసినారంటుంటే, నెట్వర్క్ ఉన్నోడు ఎవడు ఎట్టన్నా పోనీలే, నేనే కడుపు నింపుకోవాలా, నేనే బాగుపడాలని అనుకున్నాడైతే ఆ కంపెనీలో చేరినోడు ఇంక 100 మందిని చేర్పిస్తారు. ఆ 100 మందిలో 50 మంది వెళ్ళిపోతే ఇంక 50 మంది ఉంటారు. వాళ్ళలో ఒకడు కాబట్టి ఒకడైనా చేయకుండా ఉంటాడా? వాడు చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు నేను ఒకటి కింద జాయిన్ అయితే నేను చేసింది నలుగురిని మాత్రం నేను ఫాలో అప్ చేసి జరిపించిన. కానీ ఆ నలుగురిలో ఒక్కడే 25 మందిని పంపించిండు, ఇంకొకటి 10 మందిని. మరి నేను అక్కడ ఏమన్నా కష్టపడినా? లేదు. మరి అంతమంది దగ్గర నుంచి అమౌంట్ నాకు వచ్చింది కదా, ఇక నేనేం కష్టపడినా చెప్పండి, నలుగురినే చేర్పించిన. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే ఈ గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి కానీ, లేదా అమౌంట్ కట్టండి మీకు ఉద్యోగం వస్తుంది కానీ, ఇట్లా ఎవరైనా కాల్ చేస్తే మాత్రం అసలు వెళ్ళకండి. అలాంటి కాల్స్ అన్నీ హైడ్ చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టేసండి, అంతే. ఓకేనా? సో నేనైతే మోసపోయినాను, నాలాగా మీరు కూడా మోసపోకండి. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళలో మోసపోయింటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వచ్చేసి మహారాష్ట్రలో నాందేడ్ దగ్గరికి వెళ్ళిన, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒక 5 hours జర్నీ. సో మనము ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి కంపెనీకి పోయేంత వరకు వాళ్ళు మనకు రోజుకు 10 సార్లు కాల్ చేస్తారు. తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, బయలుదేరినవా, బట్టలు పెట్టుకున్నావా, వస్తున్నావా, రావడం లేదా. ఒక మొగుడు పిల్లాన్ని చూసుకున్నట్టు, లేకపోతే ఒక ఇంట్లో మనిషి ఇంకొక ఇంట్లో మనిషిని ఓన్గా సొంతంగా ఎట్లా చూసుకుంటామో అంత చూసుకుంటారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీలు ఇప్పిస్తారు, టీలు ఇప్పిస్తారు, బిస్కెట్లు ఇప్పిస్తారు, ఫుడ్ పెట్టిస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకో బాగా యాటను బలిచ్చే ముందలా మేకప్ చేస్తాం కదా దానికి, అదేవిధంగా అనమాట. సో ఎవరైనా సరే ఇలాంటి కంపెనీలలో పోవకండి, మోసపోకండి దయచేసి. ఓకే.